నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తలకు వెళితే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఇచ్చిన దేశవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బంద్ పిలుపును విజయవంతం చేశారు. దీనిలో భాగంగా జిల్లాలోని బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించిన నాయకులు, పాఠశాలలు, వాణిజ్య వ్యాపార సంస్థలు, చిరు వ్యాపార దుకాణాలు, ఆటోలు మరియు ఇతరులు బంద్ పిలుపును విజయవంతం చేశారు. ఈ బంద్ను మాలలు విజయవంతం చేసే క్రమంలో భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. మాలలకు న్యాయం జరిగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి నిర్ణయాలను మార్చుకోవాలని, జీవో పాస్ చేయడం కానీ తదితర కార్యాచరణ కానీ కొనసాగించే ప్రసక్తే జరగకూడదని, ఈ విషయంలో మాలలు ఇంకా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో జరగగా దీనికి తెలంగాణ మాల పోరాట సమితి కూడా సపోర్ట్ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో జోగుల సమ్మయ్య రాష్ట్ర నాయకులు, జెల్ల ప్రభాకర్ మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బామండ్లపల్లి అశోక్ జిల్లా యువజన అధ్యక్షులు, గుండాల సునీల్ చంద్ర రాష్ట్ర స్టేట్ జనరల్ సెక్రటరీ, ముద్దమల్ల సమ్మయ్య మాల మహానాడు సీనియర్ నాయకులు, పొనగంటి వెంకటేష్ జిల్లా నాయకులు, పసుల రాకేష్ గోరికొత్తపల్లి మండల అధ్యక్షుడు, అశోక్, రాజు, వినయ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జై మాలా, జై మాలా, జై మాలా. వర్గీకరణ వద్దురా, కలిసుంటే ముద్దురా. వర్గీకరణ వద్దురా, కలిసుంటే ముద్దురా. జై మాలా, జై మాలా, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.